విద్యలో వేస్టేజ్ దేనిని సూచిస్తుంది? వాట్ డస్ వేస్టేజ్ ఇన్ ఎడ్యుకేషన్ రెఫర్ టు? పాఠ్య పుస్తకాలను అధికంగా ఉపయోగించడం, ఒక స్థాయి విద్యను పూర్తి చేయడానికి ముందే విద్యార్థులు డ్రాప్ అవుట్ కావడం, ప్రతి సంవత్సరం అదే పాఠ్యాంశాలను పునరావృతం చేయడం, తరగతి గదిలో రద్దీ ఎక్కువగా ఉండడం. ఇక్కడ ఆన్సర్ ఏంటంటే టు. ఒక స్థాయి విద్యను పూర్తి చేయడానికి ముందే విద్యార్థులు డ్రాప్ అవుట్ కావడం వల్ల ఈ యొక్క విద్యలో వృధా వేస్టేజ్ జరుగుతుంది. 1929లో ఫిలిప్ హార్టాగ్ కమిటీ భారతదేశంలో ముఖ్యంగా ప్రాథమిక విద్యలో 2 జంట సమస్యలు గుర్తించారు. అది ఒకటి వృధా, రెండవది స్తబ్దత. మీకు తెలుసు వృధా అంటే వేస్టేజ్, స్తబ్దత అంటే స్టాగ్నేషన్. ఈ 2 భావనలు మీరు తెలుసుకోవాలి కాంపిటేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మంచి మార్క్స్ సాధించడానికి. ఉదాహరణకు ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాలలో ఒక గురుకుల విద్యార్థి పైన ప్రభుత్వం సంవత్సరానికి చేస్తున్న ఖర్చు ₹1,00,000. ఒక గురుకుల విద్యార్థి 6వ తరగతిలో అడ్మిషన్ తీసుకున్నాడు. ఆయన లక్ష్యం ఏంటంటే 10వ తరగతి వరకు చదవాలి. కానీ పేదరికం వల్ల, ఆర్థిక సాంఘిక కారణాల వల్ల 8th క్లాస్లో బడి నుంచి మానుకున్నాడు. అంటే 8th క్లాస్ వరకు అంటే 6-7 తరగతులలో ఆ విద్యార్థిపై పెట్టినటువంటి ఖర్చు 2 లక్షలు ఇక్కడ వృధా అయింది. ఇది విద్యలో వృధా అంటే వేస్టేజ్ అంటే. మరి స్టాగ్నేషన్ అంటే ఉదాహరణకు 8th క్లాస్లో డిటెన్షన్ సిస్టమ్ ఉందనుకుందాం. పబ్లిక్ పరీక్షల ఆధారంగా పై తరగతులకు పంపేటువంటి సిస్టమ్ ఉందనుకుందాం. ఒక విద్యార్థికి తక్కువ మార్కులు వచ్చాయి, పరీక్షల్లో మంచి మార్కులు రాలేదు, ఫెయిల్ అయ్యాడు. కనుక అదే విద్యా సంవత్సరం తిరిగి కొనసాగించాలి. దీన్ని మనం ఏమంటామంటే స్తబ్దత, స్టాగ్నేషన్ అంటాం. బడి మానుకోవడం వల్ల వృధా జరిగితే పబ్లిక్ పరీక్షల్లో ఫెయిల్ కావడం వల్ల స్తబ్దత జరుగుతుంది. కనుక ఈ 2 భావనలపైన అనేక ప్రశ్నలు గతంలో రావడం జరిగింది. కాబట్టి ఈ 2 భావనలు మొట్టమొదట ప్రాథమిక విద్యలో ముఖ్యంగా బాలికలలో గుర్తించినటువంటి కమిటీ 1929లో ఫిలిప్ హార్టాగ్ కమిటీ. ఈ ప్రశ్నకు ఆన్సర్ ఏంటంటే టు. విద్యలో వృధా ఒక స్థాయి విద్యను పూర్తి చేయడానికి ముందే విద్యార్థులు డ్రాప్ అవుట్ కావడాన్ని సూచిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. వెంటనే డాక్టర్ మోజస్ ఎమిలీ అకాడమీ అనే మా యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ యొక్క యూట్యూబ్ ఛానల్లో నేను అప్లోడ్ చేసినటువంటి వీడియోస్, షార్ట్స్ వాచ్ చేయండి. డిప్యూటీఓ, డైట్ లెక్చరర్, బిఎడ్ కాలేజ్ లెక్చరర్, గురుకుల, డిఎస్సి, మోడల్ స్కూల్స్లో టీచర్ జాబ్ సాధించాలంటే వెంటనే ఇన్స్టాల్ చేసుకోండి ఎమిలీ అకాడమీ అనే మా మొబైల్ యాప్. ఇందులో ఇంగ్లీష్ మీడియంలో, తెలుగు మీడియంలో అద్భుతమైన డిజిటల్ వీడియో క్లాసెస్ మరియు టాపిక్ వైజ్ టెస్ట్ సిరీస్ నేను అందుబాటులో ఉంచాను. సైకాలజీకి సంబంధించి, ఎడ్యుకేషన్కి సంబంధించి, పెడగాజీకి సంబంధించి ఈ క్లాసెస్ వింటూ నోట్స్ రాసుకొని మంచి నాలెడ్జ్ గెయిన్ చేసుకొని రాబోయే నోటిఫికేషన్స్లో మీరు జాబ్ సాధించాలని కోరుకుంటూ మీ డాక్టర్ మోజస్ ఎమిలీ అకాడమీ, హైదరాబాద్.